నాలుగు సబ్జెక్ట్ ఉంది కదా, జ్ఞానం, యోగం, ధారణ, సేవ. ఎందుకు బాబు నాకు 4 సబ్జెక్ట్ ఇచ్చింది? ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చి వెనకాల ఏమేమి ఉంది. నంబర్ 1 లాస్ట్ నుంచి తీసుకుంటాం. సేవ అనే సబ్జెక్ట్ వచ్చి ప్రసెంట్తో కనెక్ట్ అయ్యింది. సేవ ఈజ్ కనెక్టెడ్ విత్ ప్రసెంట్ టైం. ధారణ అనే సబ్జెక్ట్ ఫ్యూచర్తో కనెక్ట్ అయింది. ఫ్యూచర్ అంటే భవిష్యత్. యోగం అనే సబ్జెక్ట్ పాస్ట్తో కనెక్ట్ అయింది. త్రికాలం చెప్తాం కదా, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. దీనితో సబ్జెక్ట్ కనెక్ట్ అయింది. సేవ అనే సబ్జెక్ట్ ప్రెసెంట్తో కనెక్షన్ ఉంటే దానికి అర్థం ఏమంటే, సత్యుగం త్రేతాలు ఏమైనా సేవ చేస్తారా? ఎవరు చేసేలేదు. అక్కడ ఏం సేవ చేయాలి? ఎవరు చేయాలి? దోపేట కలిగిలో ఏమైనా సేవ చేస్తారంటే సేవ ఏం లేదు. వాళ్ళు ఏం చేసిన దానికి రిటర్న్ వస్తుంది కదా. మురళి బాగా చెప్తాను కదా, సహకారం లేదు. మీరు స్కూల్, కాలేజీ ఓపెన్ చేస్తే మీకు విద్య బాగా వస్తుంది. అన్నదానం అని అందరికి భోజనం పెడితే మీకు భోజనం బాగా దొరుకుతుంది. ఇది దోపరించి కలిగి ఓన్లీ సంఘం. ఇప్పుడు మాత్రమే సేవ చేసేది ఛాన్స్. సేవ అనే సబ్జెక్ట్ 20%. అది లాస్ట్ ఒక జన్మ మనం చేసేది సేవ. దేవుడు చేసే ఛాన్స్ ఏం చేసినా దానికి రిటర్న్ అప్పుడే దొరుకుతుంది. దాంట్లో కూడా పుణ్యం, పాపం అనేది అన్ని మిక్సర్. సో సేవ అంటే ప్రెసెంట్. నెక్స్ట్ ధారణ అంటే ఫ్యూచర్. దైవీకం దానం చేయలేదంటే దేవుడు ఏదో అయ్యేది సాధ్యం లేదు కదా. ధారణ అనే సబ్జెక్ట్ దైవీకం దానం చేస్తేనే దేవుడు అయ్యేది సాధ్యం. అందుకే బాబా ఎగ్జాంపుల్ నారదకు చెప్తారు కదా, లక్ష్మిని పెళ్లి చేసుకోవాలంటే నీ ముఖం ఎక్కడ చూడాలి? ఎందుకు అర్థం చూసుకోవాలంటే మీ లక్షణాలు ఎట్లా ఉంది, ధారణ ఎట్లా ఉంది చూసుకోండి. సో ధారణ అనే సబ్జెక్ట్ ఫ్యూచర్తో కనెక్ట్ అయ్యే సంబంధం ఉంది. యోగం అనే సబ్జెక్ట్ యోగం ద్వారా 63 జన్మం చేసిన విక్రమ్ పాస్ట్ తో కనెక్ట్ అయింది. పాస్ట్ సెటిల్మెంట్ మొత్తం సెటిల్ చేయాలంటే త్రూ యోగా. అర్థమైంది కదా. యోగం అంటే పాస్ట్, ధారణ అంటే ఫ్యూచర్, సేవ అంటే ప్రెసెంట్. జ్ఞానం అనే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది త్రికాల, పాస్ట్ కానీ ప్రెసెంట్ కానీ ఫ్యూచర్ కానీ అది వచ్చి 3తో కనెక్ట్ అయ్యింది. సత్యములకు పుష్పకు మనం చేయాలంటే నాలెడ్జ్ కావాలి కదా. అక్కడ పరమాత్మ జ్ఞానం లేదు కానీ ఆత్మ జ్ఞానం ఉంది కదా. గౌరవించి సైన్స్ కానీ బయట నాలెడ్జ్ ఉంది కదా. నాలెడ్జ్ ఈస్ ఆల్వేస్, నాలెడ్జ్ ఈస్ లైట్ అండ్ మైండ్. ఈ 3 కాలం గురించి నాలెడ్జ్ కనెక్ట్ అయ్యింది. సబ్జెక్ట్ జ్ఞానం. యోగం అంటే పాస్ట్, ధారణ అంటే ఫ్యూచర్, సేవ అంటే ప్రెసెంట్. ఓకే, ఇంకా కొంచెం డీప్గా అర్థం చేసుకుంటా. సేవ చేస్తే దానితో మనకి ఏం లాభం? వాట్ ఈస్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ సేవ తెలుసుకోవాలి కదా. ఒక్కొక్క సబ్జెక్ట్ ఎందుకు, ఆ సబ్జెక్ట్తో మనకి ఏం లాభం? సో నంబర్ 1 రివర్స్ నుంచి వస్తాం. నాలెడ్జ్ నుంచి అర్థవద్దు, సేవ నుంచి వస్తాం. సేవ చేస్తే దాని యొక్క చాలా ఇంపార్టెంట్ రిటర్న్ ఏం జరుగుతుంది అంటే, పెద్దవాళ్ళు అందరూ ఒక ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ ప్రాప్తి అవుతుంది. ఈ నంబర్ 1. ద ఫస్ట్ బెనిఫిట్, సేవ చేస్తే అందరూ ఒక ఆశీర్వాదం ప్రాప్తి, బ్లెస్సింగ్స్. నంబర్ 1. నంబర్ 2 ఏమంటే, ఎంత సేవ మనం చేస్తామో అంత ఖుషి వస్తుంది.
మధుమలలో చూస్తే బాబాల మిలనం అయిన తర్వాత బాబా వచ్చి పార్టీతో మిలనం చేస్తారు కదా, అప్పుడు అడుగుతున్నారు సేవాకార్యం ఎవరు, ఇప్పుడు ఎవరు సేవ చేస్తుంటే గుజరాత్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అంటే ఓకే అందరూ లేచి. అప్పుడు బాబా ఏం చెప్తారంటే సేవా కా తాజా పల్ ఖుషి ప్రాప్తి కదా అని అడుగుతారు కదా. సేవ చేస్తే దాని యొక్క రిటర్న్ హ్యాపీనెస్, ఖుషి మీద ప్రాప్తి. సేవకు రెండే, ఎవరికైనా దానం ఏమైనా ఇచ్చేప్పుడు మనకి ఎంత ఖుషి వస్తుంది కదా, ఇస్తేనే. తీసుకుంటే కూడా అందరూ ఖుషి వస్తుంది కదా, రాదా? బిజినెస్ చేసేవాడు డబ్బులు ఎక్కువ వస్తుందంటే ఖుషి వస్తుంది కదా, ఎవరితో ఏమైనా ఫ్రీగా ఇస్తే ఖుషి వస్తుంది కదా, రాదా? ఇస్తే ఖుషి ఎక్కువ వస్తుందా, తీసుకుంటే ఎక్కువ వస్తుందా? తీసుకుంటే ఎక్కువ వస్తుంది కదా. చూడండి అనుభవం. ఆర్టీలకు వచ్చి ఏముంటే లేదు, ప్యాకెటే లేదు కదా, అందరికి వంట భోజనం కానీ ఇది కానీ ఇస్తే వాళ్ళు ఖుషి. అన్నయ్యలకు తీసుకుంటే ఖుషి, అవును కదా, డబ్బులు వస్తే ఖుషి కదా. వాస్తవం ఏమంటే ఇచ్చ తీసుకుంటే ఇచ్చ వస్తుంది. ఇచ్చ మాత్రం అవిద్య అంటే ఇచ్చ ఉండకూడదు కదా. సత్యం ఒక దేవతకి కూడా ఇచ్చేది ఏం లేదు, నో డిజైర్స్. ఎంత తీసుకుంటామో దానికి రిటర్న్ అంత ఇయ్యాలి. తీసుకునేప్పుడు ఖుషి వస్తుంది, కానీ అది మన చేతి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుందో అప్పుడు ఎంత దుఃఖం వస్తుంది, ఎంత ఖుషి వచ్చిందో దానికి డబ్బులు వస్తుంది. అందుకే అర్థం చేసుకోవాలి, దాత వరదాత అంటే మన ఇచ్చేదాకా ఉంటే దేవత, తీసుకునే వాళ్ళు దేవత. ఎవరు తీసుకుంటారో ఖచ్చితంగా రిటర్న్ ఇవ్వాలి. ఎవరు ఇస్తున్నారు రిటర్న్ ఇచ్చే పని ఏంటి? ఇచ్చేప్పుడు ఏం ఖుషి ప్రాప్తి అవుతుందో, ఆశీర్వాదం ప్రాప్తి అవుతుందో, తీసుకుంటే ఏమి ప్రాప్తి అవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా క్లారిటీ కావాలంటే నెక్స్ట్ సబ్జెక్ట్ మనం చూస్తాం. సేవతో బ్లెస్సింగ్స్ ప్రాప్తి అవుతుంది, ఖుషి ప్రాప్తి అవుతుంది. దానంతో ఏం ప్రాప్తి అవుతుంది? దానం చేస్తే, దేవి దానం చేస్తాం కదా, ఎంత దానం మనం చేస్తామో అంత ఉన్నతమైన పదవి పొందుతాం. దానం ఆధారపైన ఉన్నతమైన పదవి దొరుకుతుంది. ఎంత దానం చేస్తామో ఆ దారుణమూర్తిగా ఉంటేనే సేవ చేసేకి మనం లాయక్ అవుతాం. దొంగతనం చేసేవాళ్ళు ఎవరు అబద్ధం చెప్పొద్దని చెప్తే ఎవరైనా ఉంటారే, మీరే దొంగతనం చేస్తారు, అవును కదా. సో ధారణ అనేది సేవా ఫౌండేషన్. ఇంకోటి ధారణ ఎంత బాగా చేస్తామో అంత ఉన్నతమైన పదవి పొందుతారు. యోగం మనం ఏమనుకుంటామంటే చాలా ఇంపార్టెన్స్. ధర్మస్థాపన రాజస్థాపన గురించి నేను డిస్కషన్ జరిగింది. ధర్మస్థాపన చేయాలంటే దానికి 2 సబ్జెక్టులు, రాజస్థాపన చేయాలంటే దానికి 2. రాజస్థాపన చేసేది నాలెడ్జ్, జ్ఞానం అనేది, సేవ అనేది, ఈ 2 వచ్చి రాజస్థాపన. ధర్మస్థాపన అంటే యోగం, ధారణ. కానీ మనం ఏం చేస్తామంటే రాజస్థాపన చేసి మన అందరం బాబాకి రైట్ హ్యాండ్, నో డౌట్. జ్ఞానం బాగా ఉంటాము, సేవ కూడా బాగా చేస్తాం. కానీ యోగం, ధారణ అనేది మాత్రం లేదు. కానీ ఎవరు ఇక్కడ ధర్మస్థాపన కోసం బాగా సహయోగం చేస్తారు, దానమూర్తిగా ఉన్నారు, వాడే ధర్మరాజు గురించి సెటిల్ చేసే పని ఏం లేదు, పాస్ కాదు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ 2 సబ్జెక్ట్ మనది అనుకుంటాం. జ్ఞానం, సేవ అనేది మన సబ్జెక్ట్ అనుకుని మనం చేస్తున్నాం. వాస్తవంగా నాలెడ్జ్ అనే సబ్జెక్ట్ మనది లేదు. జ్ఞానం అనేది పరమాత్మ వచ్చి రోజు 4 పేజెస్ ముందు చెప్తారు కదా,
నాలెడ్జ్ కోసం పురుషార్థం చేసే పని ఏం లేదు. ఊరికి వచ్చి క్లాసులో కూర్చుంటే చాలు, జ్ఞానం ప్రాప్యత. సేవకి మనం నిమిత్తం అయితే చాలు. సేవ బాబా కరామహర్ మన ద్వారా చేస్తున్నారు. సేవ అనే సబ్జెక్ట్ లో ఆయన సబ్జెక్ట్, మనది లేదు. అందుకే బాబా పతిత పావన్ నేనే, నరకాన్ని స్వర్గం చేసేది కూడా నేనే, తమోప్రదం ఉండే సత్వప్రదం అన్ని నేనే. మీరు ఏం చేస్తారు? ఏంటి నిమిత్తం ఉంటారు, చాలా ఇంపార్టెంట్. సో సేవ జ్ఞానం రెండు సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్. అది రెండు మనం చేస్తాం. యోగా ధారణ మన సబ్జెక్ట్, అది మాత్రం మనం చేసేది నంబర్ వారుగా చేస్తాం. ఇప్పుడు వినాశం జరిగింది, వాపస్ ఈవినింగ్ వినాశం గురించి ఇంకా డీటెయిల్గా షేర్ చేస్తాం. వాపస్ ఇంటికి మనం వెళ్తాం. అక్కడ వచ్చి సేవ వెరీ గుడ్, 100% మార్క్ పాస్. కానీ ధారణ లేదంటే దేవత ఏం సాధించలేదు, పదేం పోతుంది. ధారణ లేదంటే మళ్ళీ స్వర్గంలో ఇక్కడ వస్తామంటే వస్తాం, ఎక్కడో ప్రజలు వస్తాం. ప్రజలు వస్తే మంచిది, దాసదాసిగా వస్తాయి. ధారణ సబ్జెక్ట్ ఓకే, యథాశక్తి ధారణ కూడా చేస్తాం. కానీ యోగం లేదంటే 63 జన్మ ఒక్క వికర్మ పాపం వినాశం కాలేదంటే పనిష్మెంట్ తీసుకుంటారు. ఎప్పుడు ధర్మరాజు పనిష్మెంట్ సెటిల్మెంట్ జరుగుతుంది, పదవి కూడా పోతుంది కదా, మళ్ళీ ఎక్కడ వచ్చేది? ఓకే, ఎంతమంది సేవలు అయినారు చెప్పండి. మన నాలెడ్జ్ యొక్క ఆధారపైన చూస్తే సేవలు ఎంతమంది ఉన్నారు తెలిసిన? ఎంతమంది ఉన్నారు? అందరూ సేవాదారి. రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. సేవాదారి 33 crore. సత్యం తెలియదు ఎవరంతా వస్తారో దేవి 33 కోడి, 33 crore అందరూ సేవాదారి. డౌట్ ఏం లేదు. అందరూ ఏమైనా ఒక్కరికైనా భావం కోసం సేవ చేసేవారు. 33 crores ఉన్నారు సేవాదారి. కానీ చాలా ఇంపార్టెంట్, సేవ అనేది వేరే, దానం అనేది వేరే. ధన సేవ, ధన ధనం రెండు తేడా ఉంది. వాచా సేవ అంటే వేరే, జ్ఞాన దానం అంటే వేరే. సేవ చేసేవారు సేవ చేస్తే ఖుషి ప్రాప్తి అవుతుంది, జన్మాకాత ఏం లేదు. దానం ఇస్తే జన్మ అవుతుంది. మన సెంటర్కి బాబా సేవ కోసం డబ్బులు ఇస్తామంటే ఈ చేతులు ఇచ్చేది ఈ చేతికి తెలియకుండా, ఎవరు తెలియకుండా మన గుప్తంగా ఇస్తే జమ అవుతుంది. ఇచ్చిన తర్వాత 10 మందికి మనం చెప్తాం, నేనే అది చేసినాను, ఇది చేసినాను, అది చేసేసినాను, చేరత కొత్త చేరి తీసి ఇచ్చినాను. అది సేవ, దానం లేదు. సేవ చేస్తే ఖుషి, జమ లేదు. జమ ఉంటే కదా అక్కడ పనికి వస్తుంది ధర్మరాజు. సో సేవాదారి 33 crore, కానీ దానం ఇచ్చేవారు 9 lakhs. 9 lakhs మాత్రం దానం ఇచ్చేవాళ్ళు ఉంటారు. 1 crore లేదు, 33 crore సేవాదారి, కానీ ఓన్లీ 9 lakhs సోల్స్ ఆత్మ మాత్రం దానిలో ఉంటారు. దాంట్లో కూడా చూస్తే మహాదాని ఎంతమంది అంటే 16,108 మహాదాని. 16,108, 16,108 మహాదాని. వరదాని ఎంతమంది అంటే 108 మాత్రం వరదాని. బాబ్ సమాన్ ఎంతంటే ఓన్లీ 8. ఇప్పుడు రివర్స్ చెక్ చేసుకోండి. బాబ్ సమాన్ 8, వరదాని 108, మహాదాని
16,108. దానం ఇచ్చేవాడు దాని 9 lakhs. సేవాదారి 33 crore. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి అనేది వినాశం వచ్చే ముందర మనం ఎట్లా తయారు కావాలి. యోగం ద్వారా, సుమతి యాత్ర ద్వారా వికర్మం కానీ పాపం కానీ ఎట్లా భస్మం చేసింది. యోగం చేసే ఏమంతా విధి ఎట్లంతా చేయాలి దీని గురించి మొత్తం ఈవినింగ్ డీటెయిల్గా మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు అకౌంట్స్ కూడా కర్మ పూర్తి కంప్లీట్ చేయలేదు, ఎందుకంటే కొంచెం గ్యాప్ కావాలి. ఇదే ఓవర్లోడ్ అయింది. సో అందుకే 1 o'clock అయింది కదా, మళ్ళీ ఈవినింగ్ అక్కడ అనౌన్స్ చేస్తారు. ఎప్పుడు వస్తున్నారో నాకేముంది, లేట్గా వస్తే కూడా నా టైం కొంచెం సేవ్ అవుతుంది. ఓకే, శాంతి.